right? Electrical machines 1, unit 3. Previous class we have covered that is a 3-point starter. Okay, necessity of three starters and 3-point starter cover chesam. Next to today some why we go for 4-point starter ane chepdam. So the disadvantages of 3-point starter, some disadvantages are there in 3-point starter, that's why we go for 4-point starter, right? So what are the disadvantages of 3-point starter? Okay, so 3-point starter already discuss chesam kadamma. So this is the 3-point starter. Okay, so same construction, no changes, but a small change in the 3-point starter అన్నమాట. ఏంటంటే ఇక్కడ సమ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక చిన్న అంటే ఈ కాన్సెప్ట్ స్పీడ్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ టుడే ఈ క్లాస్లోనే అది డిస్కస్ చేస్తాను నేను. సో ఏంటంటే స్పీడ్ కంట్రోల్, అంటే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్, అంటే ది స్పీడ్ కంట్రోల్ని మనం ఏంటంటే ఇక్కడ దట్ ఈస్ దిస్ ఈస్ ద డిసడ్వాంటేజెస్. ఓకేనా? సో ఇన్ ది స్టార్టర్ ద ఎన్విసి అంటే నో వోల్ట్ కాయిల్ అండ్ ద ఫీల్డ్ వైండింగ్ ఆర్ ఇన్ సిరీస్. అవునా కదా? యాక్చువల్గా ఆర్ ఇన్ సిరీస్లో ఉంటాయి. ఓకేనా? సో చూపిస్తాను, ఇవ్వనమ్మా. ద ఎన్విసి, దిస్ ఈస్ ద ఎన్విసి అండ్ దిస్ ఈస్ ద ఫీల్డ్ వైండింగ్. బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేశాను. ఓకేనా? 3-point స్టార్టర్లో సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్ దట్ ఈస్ అబోవ్ రేటెడ్ స్పీడ్ అనుకోండి, అప్పుడు మనకేంటంటే దర్ సమ్ రెసిస్టెన్స్ అనేది ఇన్ సిరీస్లో కనెక్ట్ చేస్తాను ఇక్కడ. అవునా? అంటే మీకు నేను నెక్స్ట్ క్లాస్ ఈ క్లాస్లో చెప్తాను మ్యాక్సిమం. ఈ ఫీల్డ్ వైండింగ్ సిరీస్ లో ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమైంది, ద కరెంట్ పాసెస్ ద ఫీల్డ్ వైండింగ్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. దీంట్లో కరెంట్ ఫ్లో అయ్యేది రెడ్యూస్ అయిపోయింది అనుకో, ఇక్కడ ఇట్ మేబీ ఇట్ లూజెస్ సమ్ మ్యాగ్నెటిజం. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇట్ బికమ్స్ అండ్ మ్యాగ్నెటిజం. అవునా? మ్యాగ్నెట్ అవుతుంది. మ్యాగ్నెట్ అవడం వల్ల ఏమవుతుంది, ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ ఈ రన్నింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ ఈజ్ అటాచ్డ్ టు ద దిస్ వన్. అవునా? ఈ నోల్ట్ కాలికి అటాచ్ అవుతుంది ఈ సాఫ్ట్ ఐరన్ పీస్. అప్పుడు హోల్ లో ఉంటుంది మనకి ఇక్కడ. ఆ కండిషన్ లో సపోజ్ అదే కండిషన్ లో రెసిస్టెన్స్ ను ఇంక్రీజ్ చేసి కరెంట్ రెడ్యూస్ చేసాం అనుకో, ఇట్ మే లూజెస్ ఇట్స్ మ్యాగ్నెటిజం. అవునా కదా? అవునా? సో దట్స్ వై ఏంటంటే వి గో ఫర్ 4-point స్టార్టర్ అన్నమాట. ఓకేనా? అక్కడ ఏం చేస్తామంటే సపరేట్ కనెక్షన్ ఇస్తాను. ఓకే, సో ఇన్ ది స్టార్టర్ అంటే డిసడ్వాంటేజ్ ఆఫ్ 3-point స్టార్టర్ ఏంటంటే ద ఎన్విసి. సో ద ఎన్విసి అండ్ ఫీల్డ్ వైండింగ్ ఆర్ సిరీస్ లో కనెక్ట్ చేశాను, చూపించాం కదా ఇప్పుడే. వైల్ కంట్రోలింగ్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ అబోవ్ రేటెడ్ స్పీడ్ ద ఫీల్డ్ కరెంట్ ఈజ్ రెడ్యూస్డ్. అవునా? రెడ్యూస్ అయిపోతే ఏమైంది, ఎక్స్ట్రా రెసిస్టెన్స్ అంటే ఎలాగంటే బై యాడింగ్ ద ఎక్స్ట్రా రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ద ఫీల్డ్ వైండింగ్. Okay, due to this the current through NVC also reduces. Due to this magnetism produced by the NVC also reduces. So this may release the handle from its run position. ఓకేనా? అప్పుడు ఏమైతే సడన్ గా ఎన్విసి నుంచి రన్ పొజిషన్ అయిపోయింది, ఆపరేషన్ ఆగిపోయింది కదా. టు అవాయిడ్ దిస్ డిపెండెన్సీ ఎన్విసి అండ్ ద ఫీల్డ్ వైండింగ్ 4-point స్టార్టర్ యూజ్ చేసుకుంటాడు. ఇన్ ది స్టార్టర్ ఏంటంటే ప్యారల్ కనెక్ట్ చేస్తారు. ఓకేనా? ఎన్విసిని ఫీల్డ్ వైండింగ్ ఏంటంటే ప్యారల్ కనెక్ట్ చేస్తాడు. ఓకే, ద 4-point స్టార్టర్ ఈస్ దిస్ ఈస్ ద 4-point స్టార్టర్. ఓకే, సో దిస్ ఇస్ ద 4-point స్టార్టర్. సో దెర్ ఆర్ 4 points అని చెప్పాను కదా. సో ఫస్ట్ వన్ హియర్ జస్ట్ మినిట్. This is a 4-point starter. Okay, there are 4 points అని చెప్పాను. సో ఫస్ట్ వన్ ఇస్ ఎల్, లైన్ టెర్మినల్, సేమ్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద డీసీ సప్లై. అవునా? నెక్స్ట్ ఏంటమ్మా ఎఫ్, దట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫీల్డ్ వైండింగ్. ఏ కనెక్టెడ్ టు ద ఆర్మేచర్ వైండింగ్. బట్ ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎన్, ఓకేనా, న్యూట్రల్ అని చెప్తాడు. ఎన్ దట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఎన్విసి. ఇక్కడ ఏంటంటే ఎన్విసిని ఏంటంటే సపరేట్ కనెక్ట్ చేసుకున్నాడు ఇక్కడ. ఓకేనా? ఎన్విసిని అండ్ ఫీల్డ్ వైండింగ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ లో కనెక్ట్ చేసాం ఇక్కడ. ఓకేనా? ప్రీవియస్ కేసులో ఏంటంటే బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కదా, అంటే ఎన్విసి డైరెక్ట్లీ ద ఎన్విసి కనెక్టెడ్ టు ద ఫీల్డ్ వైండింగ్ కనెక్ట్ చేశాను. ఓకేనా? ఇఫ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ ఈస్ స్పీడ్ కంట్రోల్ కండిషన్స్ లో ఏంటంటే నేను ఇప్పుడే చెప్తాను మీకు, నెక్స్ట్ టాపిక్ అది. సో అబోవ్ రేటెడ్ స్పీడ్ లో ఏంటంటే మనకి ఏంటంటే ద కరెంట్ పాసెస్ టు ద ఫీల్డ్ వైండింగ్ విల్ బి రెడ్యూస్ చేస్తాం అన్నమాట. రెడ్యూస్ అయిపోతే ఏమైంది, ద ఎన్విసి మ్యాగ్నెటిజం విల్ బి లూజెస్ అనమాట. అందుకేంటంటే
అప్పుడు ఏమైంది, ఈ పాయింటర్ ఈ స్టార్టర్ హ్యాండిల్ ఏమైందంటే కేమ్ బ్యాక్ టు ఇనిషియల్ పొజిషన్. దట్స్ వై ఏంటంటే మనం ఈ రెండు ప్యారల్ కనెక్ట్ చేసాం ఇక్కడ. ఓకేనా, that is the simple reason. So the operation and construction is same, but I repeat the same thing just ఒక search చూడండి ఒక 1 minute లో. సో హియర్ ఎల్ ఓకేనా, లైన్ టర్మినల్ అని చెప్పాను. ఓకేనా, సో ద లైన్ టర్మినల్ ఈస్ కనెక్టెడ్ టు ద డిసి సప్లై. ఓకేనా, నెక్స్ట్ హియర్ ఎఫ్ ఈస్ కనెక్టెడ్ టు ద ఫీల్డ్ వైండింగ్. ద టర్మినల్ ఏ ఈస్ కనెక్టెడ్ టు ద ఆర్మేచర్ వైండింగ్. ద టర్మినల్ ఎన్ ఈస్ కనెక్టెడ్ టు ద సమ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ విచ్ ఇస్ త్రూ ద దట్ ఈస్ ఎన్విసి అని చెప్తాడు. ఓకేనా, రైట్, లీవ్ ఇట్. సో ద ఎల్ లైన్ టర్మినల్ అని చెప్పాను కదా, ద లైన్ టర్మినల్ ఫర్దర్ కనెక్టెడ్ టు ద ఇదేందమ్మా ఓఎల్ఆర్, ఓవర్లోడ్ రిలీజ్. అంటే ఏం చెప్పానమ్మా, ఓవర్లోడ్ రిలీజ్ పర్పస్ ఈస్ చెప్తాను మీకు, మళ్ళీ రిపీట్ చేస్తాను, జస్ట్ వినండి. ఓకేనా, ఓఎల్ఆర్ ఈస్ ఫర్దర్ కనెక్టెడ్ టు ద స్టార్టర్ హ్యాండిల్. ఓకేనా, స్టార్టర్ హ్యాండిల్ అండ్ సో సమ్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈస్ దేర్. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈస్ టోటల్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఈస్ కనెక్టెడ్ in series with the armature winding. Okay na, so there is another parallel path which is connected in two ways. Okay na, two ga divide chesanu. Adendante one is connected to the field winding, another one is connected to the nvc connect chesanu. Okay na, the nvc further connected to the terminal n. This is the process anamata. Okay na, so this is soft iron piece which is attached to the, that is handle ki attach chesanu when it is used in run position. Avuna, సేమ్ ఆపరేషన్ కూడా నో చేంజెస్. ఆపరేషన్ ఏంటమ్మా, సో ఇనిషియల్గా ఏంటమ్మా, మోటార్ ఆన్ చేయగానే డీసీ సప్లై ఆన్ చేస్తావు. వన్స్ డీసీ సప్లై ఆన్ చేయగానే ఏంటి, సో డీసీ సప్లై ఆన్ చేయగానే అంటే మోటార్ స్టార్టర్ హ్యాండిల్ని స్లోగా మూవ్ చేసుకుంటూ ఫస్ట్ పొజిషన్ తీసుకొస్తారు. ఓకేనా, అండ్ దెన్ మూవ్ టు సెకండ్ పొజిషన్. సెకండ్ పొజిషన్ తీసుకురానే ఏమవుతుంది, ద రెసిస్టెన్స్ ఈస్ కట్, అంటే కట్ అయిపోతుంది, అంటే రెసిస్టెన్స్ అటాచ్ అవ్వదు కదా ఆర్మేచర్ వైండింగ్ కి. థర్డ్ పొజిషన్ తీసుకొచ్చినప్పుడు ఏమైంది, R2 కూడా కట్ అయిపోయింది. ఫోర్త్ పొజిషన్ తీసుకొచ్చినప్పుడు R3 కట్ అయిపోయింది. ఫిఫ్త్ పొజిషన్ తీసుకొచ్చినప్పుడు R4 కూడా కట్ అయిపోయింది. నెక్స్ట్ రన్ పొజిషన్ తీసుకొచ్చినప్పుడు R5 కూడా కట్ అవుతుంది. అంటే టోటల్ రెసిస్టెన్స్ అనేది మనం డియాక్టివేట్ చేసేసాను ఏంటి, రన్ పొజిషన్కి వచ్చాక. ఓకేనా, సో అట్ దిస్ అంటే ఈ స్లోగా నేను రెసిస్టెన్స్ రెడ్యూస్ చేసుకుంటా ఉన్నానంటే స్లోగా హై కరెంట్ పాసెస్ త్రూ ద ఆర్మేచర్ వైండింగ్ కూడా స్లోగా కట్ అయిపోతా ఉంటుంది అనమాట. That is the reason. Main starter purpose is to limit the high starting current which is passes through the armature winding. Very very important. Starter, the starter అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే స్టార్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ ద మోటార్ అని అనుకోకండి ఎప్పుడైనా సరే, దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఓకేనా, స్టార్టర్ ఈజ్ నాట్ టు స్టార్ట్ ద మోటార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు లిమిట్ ద స్టార్టింగ్ హై కరెంట్. స్టార్టింగ్ లో హై కరెంట్ పాస్ అవుతుంది ఆర్మేచర్ వైండింగ్ లోకి, అది లిమిట్ చేయడానికి మాత్రమే స్టార్టర్ యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఓకేనా, సో ఇండైరెక్ట్లీ ఇట్ మే బి స్టార్ట్ ద మోటార్. ఓకేనా, ఇట్ ఈస్ ఏ మ్యాండరీ. ఓకేనా, దట్స్ వెరీ ఓకే. రైట్, కమింగ్ టు ద 4 పాయింట్ స్టార్టర్, జస్ట్ పాయింట్ నోట్ చేస్తాను చూడండి. సో ద బేసిక్ డిఫరెన్స్, ఓకేనా, the basic difference between 3 point and 4 point starter is the connection of NVC. అదే కదా నేను చెప్పిన పాయింట్, NVC కనెక్షన్ ఒక్కటే. In 3 point starter, NVC is connected in series with the field winding. అవునా, చూడండి కావాలి చూపిస్తాను డయాగ్రామ్ కూడా. In 3 point starter లో ఇదిగోండి, the NVC is connected in series with the field winding. ఇదిగో ఫీల్డ్ వైండింగ్ సిరీస్ కనెక్ట్ చేశాను. బట్ in case of right, while in 4 point starter, NVC is connected independently across the supply through the fourth terminal called as N in addition to the LFA. అంటే అర్థమవుతుంది, సారీ, 4 point starter ఇదిగోండి, ఇన్ అడిషన్ టు ది LFA కాకుండా N సపరేట్ పాయింట్ కనెక్ట్ చేసి చెప్తున్నాడు. ఓకేనా, hence any change in the field current changes జరిగితే does not affect the performance of NVC main purpose to hold the handle in run position. గుర్తుపెట్టుకోండి, to hold the handle in run position. సో అదే లేకపోతే కష్టం కదా. ఓకే, thus it is ensured that NVC always produce a force which is enough to hold the handle in run position. అదే నా పాయింట్. ఓకేనా, right, so such a current is adjusted through the NVC with the help of fixed resistance connected in series with the NVC. అదే నేను చెప్పాను. సో NVC కి ఒకసారి సిరీస్ కి ఒక రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాడు. ఇన్ దట్ వే అంటే ఇక్కడ మనం ఎలాగా ఎంత కరెంట్ ఉంటే సరిపోతుందో అంతే రెసిస్టెన్స్ కరెస్పాండింగ్ కనెక్ట్ చేసుకుంటాడు ఇక్కడ. ఓకేనా,
సో టు హోల్డ్ ద హ్యాండిల్ ఇన్ రన్ పొజిషన్, ఆన్ చేసినంత వరకు హ్యాండిల్ ఏంటమ్మా రన్ పొజిషన్ లో ఉండాలి. ఇదేంటి ఈ సాఫ్ట్ ఐరన్ పీస్ ఏంటంటే ఇక్కడ అట్రాక్ట్ అయి ఉండాలి. ఇక్కడ ఈ పొజిషన్ లో అట్రాక్ట్ అయి ఉంటేనే కదా ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. వన్స్ ఏదైనా ఫెయిల్యూర్ అయితే ఇది ఇట్స్ అప్పుడు ఏమైందంటే కేమ్ బ్యాక్ టు ఇనిషియల్ పొజిషన్. ఓకేనా. సో దిస్ ఈస్ 4-point స్టార్టర్ అమ్మా. ఓకేనా. సమ్ అంటే 4-point స్టార్ట్ లో కదండి సమ్ ఆల్ డిసడ్వాంటేజ్ ఆర్ దేర్. అదేంటంటే ద ఓన్లీ లిమిటేషన్, ఓకేనా, ద ఓన్లీ లిమిటేషన్ ఆఫ్ ద 4-point స్టార్టర్ is actually it does not provide any high speed protection to the motor అన్నమాట. హై స్పీడ్ ప్రొటెక్షన్ టు ద మోటార్, ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్ మనకి. ఓకేనా. రైట్. దిస్ ఈస్ అబౌట్ 4-point స్టార్టర్. రైట్. అండ్ కమింగ్ టు ద రేటింగ్ ఆఫ్ డిసి మోటార్. ఓకే, అంటే స్టార్టర్స్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ వి గో ఫర్ స్పీడ్ కంట్రోల్. యాక్చువల్గా బిఫోర్ గోయింగ్ టు స్పీడ్ కంట్రోల్ ఏంటంటే నేను సమ్ రేటింగ్ ఆఫ్ ఏ డీసీ మోటార్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ మీన్ బై రేటింగ్ ఆఫ్ ఏ డీసీ మోటార్? ఇక్కడ రేటింగ్ ఆఫ్ డీసీ మోటార్. సో జనరల్ డిస్కషన్ చెప్తాను, ఒక 1 minute చూడండి. సో రేటెడ్ వాల్యూస్ అని మనం చాలా చోట్ల వింటూ ఉంటాం. రేటెడ్ వాల్యూస్ అన్నా, నామినల్ వాల్యూస్ అన్నా, నార్మల్ వాల్యూస్ అన్నా ఒకటే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రేటెడ్ వాల్యూస్ అన్నా, నామినల్ వాల్యూస్ అన్నా ఒకటే. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక మిషన్ కొన్నారు. ఒక మిషన్ కొన్నప్పుడు ఏంటంటే సపోజ్ మన హౌస్ లో ఫ్యాన్ ఉంది కదమ్మా, ఆ ఫ్యాన్ కొన్నారు. ఫ్యాన్ దగ్గర ఏంటంటే పైన ఒక చిన్న ప్లేట్ ఉంటది, నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అంటాం. వాటిని ఏమంటాం అంటే నేమ్ ప్లేట్ డీటెయిల్స్ అంటాం. నేమ్ ప్లేట్ డీటెయిల్స్ వాడు ఏమేమి ఇస్తారంటే దట్ ఈస్ వోల్టేజ్, అంటే వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి 230 volts అనో, ఫీల్డ్ కరెంట్ అని చెప్పేసి సమ్ కరెంట్ ఇస్తాడు, పవర్ 1 HP 2 HP మోటార్ అని ఇస్తాడు. ఓకేనా. నెక్స్ట్ అవన్నీ ఒక 4-5 రేటెడ్ వాల్యూస్ ఇస్తాడు. వాటిని ఏమంటాం అంటే రేటెడ్ వాల్యూస్ అంటాం. అంటే రేటెడ్ వాల్యూస్ అంటే ఏంటి? సో ఆల్రెడీ సమ్ ఎగ్జిస్టింగ్, అంటే ఆ మోటార్ కి అంతకంటే ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినా, అంతకంటే తక్కువ వోల్టేజ్ ఇచ్చినా ఇట్ మే బి విత్ స్టాండ్. ఓకేనా. కరెక్ట్ ఆ వోల్టేజ్ లిమిట్స్ లో ఉండాలి. అంటే ఏంటంటే సపోజ్ రేటెడ్ వాల్యూ ఇస్తాడు 230 volts అని ఇచ్చాడు అనుకుందాం. 230 volts ఇచ్చిన తర్వాత కూడా వాడు ఏంటంటే సమ్ +or-5% అని ఇస్తాడు, ఆ 10% అని ఇస్తాడు. అంటే ఏంటి? 230లో 5% యాడ్ చేసుకో అండ్ ఆల్సో సబ్ట్రాక్ట్ చేసుకో. సో వచ్చిన వోల్టేజ్ లిమిట్స్ లో ఉండాలి ఈ మోటార్ అనేది. ఓకేనా. ఆ మోటార్ ఏంటంటే విత్ ఇన్ లిమిట్స్ లో ఆ వోల్టేజ్ అప్లై చేయాలి. అంతకంటే వోల్టేజ్ తక్కువైనా లో వోల్టేజ్ అని చెప్తారు, అంతకంటే ఎక్కువైనా హై వోల్టేజ్ అని చెప్తాడు. సో 230 volts ఏంటంటే రేటెడ్ వోల్టేజ్ అని చెప్తాడు. ఓకేనా. సో చెక్ చేయండి ఒకసారి. ప్రతి ఒక్క ఎవ్రీ ఎక్విప్మెంట్ హ్యాస్ ఓన్ రేటెడ్ వాల్యూస్. ఓకేనా. సో అది యాక్చువల్గా రేటెడ్ సింపుల్ చెప్పాలంటే. సో నేను జస్ట్ ఇక్కడ వాడు చెప్పిన నోట్బుక్ లో చూడండి ఒకసారి. దిస్ డిస్కషన్ టు చేంజ్ ద స్పీడ్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. అంటే నేను స్పీడ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ చేంజ్ చేయాలి అంటే నేను నా టాపిక్ ఏంటంటే స్పీడ్ కంట్రోల్ అమ్మా. ప్రెసెంట్ నా టాపిక్ ఈజ్ స్పీడ్ కంట్రోల్. ఓకేనా. స్పీడ్ కంట్రోల్ కాబట్టి టు చేంజ్ ద స్పీడ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్, మన ఇష్టం వచ్చినట్టుగా స్పీడ్ చేంజ్ చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఇంక్రీజ్ ద వోల్టేజ్ అండ్ కరెంట్ బియాండ్ ఇట్స్ లిమిట్స్ అనమాట. ఓకేనా. వోల్టేజ్ చేంజ్ చేయడం కానీ కరెంట్ చేంజ్ చేయడం కానీ జరగకూడదు. ఓకేనా. ఎందుకంటే దీస్ లిమిట్స్ ఆర్ కాల్డ్ రేటింగ్ ఆఫ్ ద మోటార్. వోల్టేజ్ వాల్యూస్, కరెంట్ వాల్యూస్ నువ్వు చేంజ్ చేయకూడదు స్పీడ్ కంట్రోల్ చేయాలంటే. వై వి నెసరీ ఫర్ స్పీడ్ కంట్రోల్ అంటే చెప్తాను నెక్స్ట్ టాపిక్ అదే. ఓకేనా. సో ద maximum voltage that can be applied to the motor, safely is called rated voltage. సేఫ్ గా నువ్వు వోల్టేజ్ అప్లై చేస్తావు చూస్తావు, దాన్ని ఏమంటామంటే రేటెడ్ వోల్టేజ్ అంటాం. సేమ్ అలాగే వైల్ చేంజింగ్ ద అప్లై వోల్టేజ్ వన్ షుడ్ నాట్ అప్లై ద వోల్టేజ్ మోర్ దాన్ ద రేటెడ్ వోల్టేజ్. అంటే 230 volts అనేది సేఫ్ వోల్టేజ్ అయితే నువ్వు వేరీ చేసుకో. అంటే బియాండ్ దిస్ వాల్యూస్, అంటే 230 ± వాల్యూస్ లో వేరీ చేసుకో. అంతకంటే ఎక్కువ రేటెడ్ వాల్యూ కంటే ఎక్కువ అప్లై చేసావు అనుకో ఇట్ మే నాట్ సేఫ్ అనమాట. ఓకేనా. ఫర్ ద మోటార్ ఆర్ ఎనీ ఎక్విప్మెంట్. సో similarly maximum current also that field current can carry safely is called
దట్ ఈస్ రేటెడ్ ఫీల్డ్ కరెంట్ అంటారు. ఓకేనా. హెన్స్ వైల్ చేంజింగ్ ద ఫ్లక్స్ అంటే ఏంటి, ఫ్లక్స్ చేంజ్ అయిందంటే ద కరెంట్ పాసెస్ త్రూ ఫీల్డ్ వైండింగ్ చేంజ్ అయిందంటే ఫ్లక్స్ చేంజ్ అయినట్టే కదా. వన్ షుడ్ నాట్ ఇంక్రీజ్ ద ఫీల్డ్ కరెంట్ బియాండ్ ఇట్స్ స్టేటెడ్ వాల్యూ. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అదే షంట్ మోటార్లో ఒకలా ఉంటుంది అనమాట, సిరీస్ మోటార్లో ఒకలా ఉంటుంది. ఓకేనా. షంట్ మోటార్లో ఏంటంటే కంపల్సరీగా ఇది కొంచెం చూద్దాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ రేటింగ్ ద యాజ్ ఫార్ యాజ్ షంట్ మోటార్ ఇస్ కన్సర్న్ ఇన్ ఏ సిరీస్ మోటార్. ఇదంతా షంట్ మోటార్ గురించి. ఓకేనా. ఇన్ సిరీస్ మోటార్లో ఏంటంటే చిన్న టాపిక్ ఏంటంటే ఆర్మేచర్ కరెంటు, సిరీస్ ఫీల్డ్ కరెంటు, ఓకేనా, లైన్ కరెంటు 3 సిరీస్ లో ఉంటాయా లేదా మనకి, అవునా. సో లోడ్ చేంజ్ అయ్యే కొద్ది మీకు సిరీస్ మోటార్ అంటే ఏంటమ్మా, ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్, ఓకేనా, అండ్ ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. లోడ్ కూడా కనెక్ట్ చేస్తావు అలాగే మనకి, అవునా కదా. సో నువ్వు లోడ్ కరెంట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకి ఏమైంది, ఇక్కడ లోడ్ కరెంట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకేంటి, ఇక్కడ ఫీల్డ్ కరెంట్ కూడా చేంజ్ అవుద్ది, ఆర్మేచర్ కరెంట్ కూడా చేంజ్ అవుద్ది, అవునా కదా. సో అట్ దట్ పాయింట్ ఆల్సో ఏంటంటే మోటార్ షుడ్ నాట్ లోడెడ్ మోర్ దాన్ ఇట్స్ ఫుల్ లోడ్ కెపాసిటీ. ఓకేనా. లోడ్ కూడా ఇంక్రీజ్ చేయకూడదు అని చెప్తున్నాడు. ఓకేనా. మోటార్ షుడ్ నాట్ లోడెడ్ మోర్ దాన్ ఇట్స్ ఫుల్ లోడ్ కెపాసిటీ. అంటే అది ఎంతవరకు విత్ స్టాండ్ లేదు అంతవరకు, అది కూడా రేటెడ్ వాల్యూస్ ఉంటాయి మనకి, అంతకంటే ఎక్కువ లోడ్ మనం అప్లై చేయకూడదు అని చెప్తున్నాడు. ఓకేనా. అందుకనే రేటెడ్ వాల్యూస్ అనేవి ముందే వాడు ఇచ్చేస్తారు మనకి. ఓకేనా. అది మీకు ఐడియా ఉండుండొచ్చు. ఆల్ దట్ డిస్కషన్ ఇదే అనమాట. అండ్ రేట్ అంటే స్పీడ్ రేటెడ్ వాల్యూస్ లో ఫ్లో అవ్వాలంటే, రొటేట్ అవ్వాలంటే వి రేటెడ్ వాల్యూ డివైడెడ్ బై ఫీల్డ్ రేటెడ్ వాల్యూ అని చెప్తాడు అంతే సింపుల్ గా. ఓకేనా. there are some methods we are going to discuss, that is speed control of DC motor. This is very important topic. Okay. Speed control of DC motors. So before going to speed control of DC motor అంటే speed control of DC motors అనగానే మనకి 3 types మెయిన్ గా వస్తాయి. ఫస్ట్ ఏంటమ్మా, షంట్ మోటారు, సిరీస్ మోటారు అండ్ కాంపౌండ్ మోటార్స్ అని చెప్పేసి, అవునా. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు చెప్పుకోవాల్సింది షంట్ మోటార్ అండ్ సిరీస్ మోటార్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అప్లికేషన్స్ లో యూజ్ చేసుకునే మేజర్ అప్లికేషన్ యూజ్ చేసుకునేది ఏంటంటే షంట్ మోటారు అండ్ సిరీస్ మోటార్, అవునా కదా. అప్లికేషన్స్ వాళ్ళు చెప్పారు మీకు. ఓకేనా. సో ఈ అప్లికేషన్స్ లో మేజర్ అప్లికేషన్స్ ఏంటంటే ఎగ్జిస్ట్ ఇన్ సిరీస్ అండ్ షంట్ మోటార్స్ ఓన్లీ. ఓకేనా. వాటి గురించి డిస్కస్ చేద్దాం ఈ క్లాస్ లో. రైట్. సో ఓకే, జస్ట్ స్మాల్ డిస్కషన్ అంతే, ఏం లేదు. In practical applications, the motor may be required to perform number of disabled jobs conforming with different load conditions and speed requirements. అంటే ఏంటంటే మనం అప్లికేషన్స్ లో యూజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మోటార్ కెన్ బి రిక్వైర్డ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ డిజైర్డ్ జాబ్. అంటే ఏంటంటే సార్ నాకు 500 RPM రొటేట్ అవ్వాలి, 1000 RPM రొటేట్ అవ్వాలి. ఆ రొటేట్ అవుతుంటేనే నా అప్లికేషన్ కి సూటబుల్. సపోజ్ నేను ఒక చిన్న ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేస్తున్నాను అంటే నేను ఒక గేర్ సిస్టమ్ యూజ్ చేసి ఈ గేర్ లో 500 RPM రొటేట్ అవ్వాలి, ఇంకో గేర్ లో 600 RPM రొటేట్ అవ్వాలి, నెక్స్ట్ ఇంకా గేర్ ఇంక్రీజ్ చేస్తే 1000 RPM రొటేట్ అవ్వాలి, ఆ స్పీడ్ తో రన్ అవ్వాలి అని ఉంటది కదా నా పాయింట్, అవునా. అదే పాయింట్ ఇక్కడ నేను యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా. అంటే నేను ఎంత స్పీడ్ తో రొటేట్ అవ్వాలి అనేది ఇదే చెప్తున్నాను. టు పర్ఫార్మ్ ఏ నెంబర్ ఆఫ్ డిజైరబుల్ జాబ్స్ అంటే ఏంటి, నాకు కావాల్సిన విధంగా ఎలాగెళ్ళాలి అనేది అంటే కన్ఫర్మ్ గా డిఫరెంట్ లోడ్ కండిషన్స్ అండ్ స్పీడ్ రిక్వైర్మెంట్స్ కావాలి ఏంటి నా అప్లికేషన్స్ కి. సో ద అవైలబిలిటీ ఆఫ్ DC motors to adjustable of their operating speed over a wide ranges and by variety of methods is one of the important reason for స్ట్రాంగ్ కాంపిటేటివ్ పొజిషన్ ఆఫ్ DC మిషనరీ ఇన్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఇప్పుడు ప్రెసెంట్ మనం యూజ్ చేసుకునే చాలా అప్లికేషన్స్ లో DC మోటార్స్ అనే యూజ్ చేసుకుంటున్నాడు. చూడండి, చెక్ చేసుకోండి. మనం చిన్న ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారు చేసుకుంటున్నా కూడా మనం ఏంటంటే DC మోటార్స్ కూడా చాలా అసలు మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ మనకి. ఓకేనా. ఎలక్ట్రికల్ వెహికల్స్ లో కూడా. సో దట్స్ వై ఏంటంటే ఇక్కడ ద న్యాచురల్స్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ రిక్వైర్ డిఫరెంట్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్ యూజ్ చేసుకుంటున్నాడు. అదేంటంటే వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్ అని చెప్తాడు. సెకండ్ ఏంటంటే మల్టీ స్పీడ్ డ్రైవ్స్ అని చెప్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఈ రెండే. ఓకేనా.
సో వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్, మల్టీ స్పీడ్ డ్రైవ్స్ అనమాట. వీటి గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో బిఫోర్ గోయింగ్ టు దట్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ షంట్ మోటార్, సిరీస్ మోటార్ ఏంటంటే సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ప్రీవియస్ మనం డిస్కస్ చేసిన ఇవన్నీ ఆల్రెడీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంతే. ఓకేనా? ఆల్రెడీ మనకు తెలుసు కదమ్మా, బ్యాక్ ఈఎంఎఫ్ మోటార్ అనగానే మనకేంటమ్మా జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజీ కాదు, బ్యాక్ ఈఎంఎఫ్ ఈబీ. ఓకేనా? ఈబీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? ఈబీ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటమ్మా? 5PNZ/16DA. ఇది తెలుసు కదా మనకి, అవునా? సో దీంట్లో కాన్స్టెంట్ టర్మ్స్ ఏంటో చెప్పండి ఒకసారి. కాన్స్టెంట్ టర్మ్స్ ఏంటి? పోల్స్, నెంబర్ ఆఫ్ పోల్స్ కాన్స్టెంటా కాదా? వన్స్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత 5E వేరీ అవుతుంది, స్పీడ్ వేరీ అవుతుంది, ఎందుకంటే మనకు కావాల్సిన విధంగా. జెడ్ నెంబర్ ఆఫ్ కండక్టర్స్ కాన్స్టెంట్, 60 కాన్స్టెంట్, ఏ కాన్స్టెంట్ కాదు, నెంబర్ ఆఫ్ ప్యారల్ పాత్స్. అంటే రిమైనింగ్ మనకి మిగిలిపోయింది ఏంటి ఇక్కడ? ఈబీ ప్రపోర్షనల్ టు 5 × N, అవునా కదా? సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ స్పీడ్ ని కంట్రోల్ చేయాలి కాబట్టి స్పీడ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. అంటే స్పీడ్ N ప్రపోర్షనల్ టు ఏం చెప్తాను నేను ఇక్కడ? EB/5 అని చెప్తాను. ఓకేనా కదా? స్పీడ్ కంట్రోల్ చేయాలి కాబట్టి. సో దాన్ని N ప్రపోర్షనల్ టు EB/5 అని చెప్పాను. యాక్చువల్ గా షంట్ మోటార్ అనుకోండి, నేను తీసుకోబోయే ఈక్వేషన్ ఏంటంటే షంట్ మోటార్ ఈక్వేషన్ ఏంటి? V ఈజ్ ఈక్వల్ టు EB+IARA ఫార్ములా, అవునా కదా? నేను ప్రిపేర్ అవ్వండి కొంచెం మర్చిపోకుండా. ఓకేనా? V ఈజ్ ఈక్వల్ టు EB+IARA. ఫ్రమ్ దిస్ EB ఈజ్ ఈక్వల్ టు ఏంటి? V - IARA. ఇదిగోండి, EB ఈజ్ ఈక్వల్ V - IARA. సబ్స్టిట్యూట్ EB ప్లేస్ లో ఈ V - IARA ప్లేస్ చేయండి. ఓకేనా? సో దెన్ ఏం వస్తుంది మనకి ఇక్కడ? N ప్రపోర్షనల్ టు V - IARA డివైడెడ్ బై 5. సో ఈ ఈక్వేషన్స్, ఈ అంటే స్పీడ్ కంట్రోల్ నేను యూజ్ చేసుకునేది ఏంటంటే ఈ 2 టాపిక్స్. ఫస్ట్ వన్ ఏంటంటే N ప్రపోర్షనల్ టు EB/5 ఒకటి, సెకండ్ వన్ ఏంటంటే N ప్రపోర్షనల్ టు V - IARA/5 ఒకటి. ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసుకొని నేను స్పీడ్ ని కంట్రోల్ చేస్తాను. అదేంటి సార్ ఎలాగంటే చూద్దాం. సింపుల్ లాజిక్ అంతే, వెరీ వెరీ సింపుల్ లాజిక్. ఓకేనా? సో దిస్ షోస్ ద స్పీడ్ ఆఫ్ ద DC మోటార్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్నామా? The speed of the DC motor is directly proportional to the back EMF. అవునా కదా? The speed of the DC motor is directly proportional to the back EMF. అలాగే the speed of the DC motor is inversely proportional to the flux. అవునా కదా? Inversely proportional to the flux. As flux increase అయితే మనకి స్పీడ్ ఏమవుతుంది చెప్పండి? డిక్రీజ్ అవుతుంది. అదే ఫ్లక్స్ డిక్రీజ్ అయితే స్పీడ్ ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. 1 మెథడ్ అయిపోయినట్టే మనకి. ఓకేనా? సో రైట్. సో ఎలా వస్తుంది ఈ ఈక్వేషన్ ఎలా వస్తుంది మనకి? ఫ్రమ్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ నుంచి మనకి ఈ ఎగ్జిస్ట్ అయ్యింది, అవునా కదా? రైట్. సో కమింగ్ టు ఫస్ట్ వన్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC షంట్ మోటార్. స్పీడ్ కంట్రోల్ DC షంట్ మోటార్కి వెళ్ళిపోదాం. షంట్ మోటార్ డయాగ్రామ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. షంట్ మోటార్ డయాగ్రామ్ ఇక్కడ నోట్ చేస్తుంది చూడండి. ఇక్కడ షంట్ మోటార్ ఏమో ఫీల్డ్ వైండింగ్ అండ్ ఆర్మేచర్ వైండింగ్ కనెక్టెడ్ అక్రాస్ ద సోర్స్ కనెక్ట్ చేస్తాను. వోల్టేజ్ ఇది కదా. సో దెన్ ద కరెంట్, లైన్ కరెంట్ ఇన్పుట్ ఏంటమ్మా? ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో లైన్ కరెంట్ passes through this way and the current passes through the armature and also the current passes through the field, that is ISH. ఇది మనకు తెలిసిన షంట్ మోటార్ డయాగ్రామ్, అవునా కదా? సో వాడు ఏమంటున్నాడంటే ద స్పీడ్ ఆఫ్ ద DC మోటార్, అంటే ఈ స్పీడ్ మనం కంట్రోల్ చేసే ఈ మోటార్ స్పీడ్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే బై వేరింగ్ ద 3 పారామీటర్స్ అని చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే ఫ్లక్స్, దట్ ఈస్ ఫ్లక్స్ ని చేంజ్ చేసి నేను స్పీడ్ ని కంట్రోల్ చేయగలను చెప్తున్నాడు. నెక్స్ట్ రెసిస్టెన్స్ ని కంట్రోల్ వేరీ చేసి స్పీడ్ ని కంట్రోల్ చేస్తానంటున్నాడు. నెక్స్ట్ ఏంటంటే వోల్టేజ్ ని కంట్రోల్ చేస్తూ, అంటే దిస్ ఈజ్ ని కంట్రోల్ చేస్తూ నేనేంటి అప్లైడ్ వోల్టేజ్ కంట్రోల్, ని కంట్రోల్ చేస్తూ కూడా నేను స్పీడ్ ని కంట్రోల్ చేస్తాను అంటున్నాడు. ఓకేనా? సో ద స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC షంట్ మోటార్ లో 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఫ్లక్స్ కంట్రోల్ చేస్తూ స్పీడ్ కంట్రోల్ చేసే మెథడ్ ఏమంటామంటే ఫీల్డ్ కంట్రోల్ ఆర్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ అని చెప్తాడు. సెకండ్, రెసిస్టెన్స్ ని కంట్రోల్ చేస్తూ స్పీడ్ ని కంట్రోల్ చేస్తాను అంటున్నాడు. దాన్ని ఏమంటామంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్ అంటున్నాడు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే వోల్టేజ్ కంట్రోల్ చేస్తూ స్పీడ్ కంట్రోల్ చేస్తాను అంటున్నాడు. అదేంటంటే అప్లైడ్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అని చెప్తున్నాడు. ఓకేనా? దేర్ ఆర్ 3 మెథడ్స్ టు కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ ఏ DC షంట్ మోటార్. ఓకే, right? So coming to the first method, we go for first method, that is field control or flux control method. Field control or flux control method.
ఒక 5 minutes కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్. ఓకేనా, చిన్న లాజిక్ అమ్మా, నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా, దిస్ ఈజ్ ఆర్మేచర్ వైండింగ్ అండ్ దిస్ ఈజ్ ఫీల్డ్ వైండింగ్. ఓకేనా, సో బిఫోర్ ఏంటంటే నేను ఈ రెసిస్టెన్స్ కనెక్ట్ చేశాను, అంటే రెసిస్టెన్స్ దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఫీల్డ్ వైండింగ్. యాక్చువల్ డయాగ్రామ్ ఏంటమ్మా ఇది కదా, ఫీల్డ్ వైండింగ్కి ఏమైనా రెసిస్టెన్స్ కనెక్ట్ చేశారా, చేయలేదు. బట్ ఈ మెథడ్లో ఏంటంటే సింపుల్ సేమ్ డయాగ్రామే, నేను ఏం యూజ్ చేయట్లేదు. ది సప్లై వోల్టేజ్ V, ద కరెంట్ passes through the that is IL. So IL is divided into two parts, that is IA, the current passes through the armature winding IA, the current passes through field winding IF. Okay na, but some external resistance, that is variable resistance అని చెప్తారు. అంటే ఇలాగా ఆ ఆరో మార్క్ ప్లేస్ చేశాడు అంటే రెసిస్టెన్స్ మీద మీనింగ్ ఏంటంటే వేరియబుల్ రెసిస్టెన్స్. దీని మీనింగ్ ఏంటమ్మా, వేరియబుల్ రెసిస్టెన్స్ అని చెప్తారు. ఓకేనా, ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఫీల్డ్ వైండింగ్. ఫీల్డ్ వైండింగ్ కి సిరీస్ లో కనెక్ట్ చేశాడు. సింపుల్ ఒకటే చేంజ్. ఓకేనా, రైట్. సో లాజిక్ చెప్తున్నాను, జాగ్రత్త చూడమ్మా, నేను డయాగ్రామ్ చూసి నీట్గా చెప్తాను చూడండి. సో సప్లై ఆన్ చేశాడు. ఓకేనా, సో ఇనిషియల్ గా కరెంట్ IL అనేది పాస్ అవుతుంది అండ్ ఆర్మేచర్ కరెంట్ పాస్ అవుతుంది అండ్ ఫీల్డ్ లో కూడా కరెంట్ పాస్ అవుతుంది. ఇనిషియల్ గా దట్ ఈస్ RF ఈజ్ ఈక్వల్ టు 0, అంటే రెసిస్టెన్స్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ నేను ఏం ప్లేస్ చేయాల. ఓకేనా, సో దెన్ ద కరెంట్ passes through the field winding. Current passes through the field winding is సేమ్, అంటే రేటెడ్ కరెంట్ తో ఫ్లో అవుతుంది. రేటెడ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి రేటెడ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, అంతే కదా. రేటెడ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి రేటెడ్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది. నార్మల్, నేనేం చేంజ్ చేయలేదు కాబట్టి అన్ని కామన్ జరిగిపోయింది. నేను స్పీడ్ ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు స్పీడ్ ని కంట్రోల్ చేయాలి అంటే సేమ్ ఇప్పుడు మామూలుగా వోల్టేజ్ అప్లై చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కరెంట్ IL స్టార్ట్ అయింది, ఫ్లో అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే RF ని ఇంక్రీజ్ చేశా. రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ దట్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఫీల్డ్ వైండింగ్. ఫీల్డ్ వైండింగ్ లో ఉన్న రెసిస్టెన్స్ ని, అంటే సిరీస్ లో కనెక్ట్ చేసే రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేశా. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే కరెంట్ పాసెస్ త్రూ దిస్ వైండింగ్ ఏమైందమ్మా, రెడ్యూస్ అవుతుంది, అవునా కదా. ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ ఈస్ రెడ్యూసెస్, ఎందుకంటే రెసిస్టెన్స్ అపోజిట్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, అవునా కదా. అంటే RF ను ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ద కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. కరెంట్ పాసెస్ త్రూ ద ఫీల్డ్ వైండింగ్ రెడ్యూస్ అయింది అంటే ఫ్లక్స్ ఏమవుతుంది మనకి, రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ రెడ్యూస్ అయింది కదా, కరెంట్ రెడ్యూస్ అయితే ఫ్లక్స్ కూడా రెడ్యూస్ అయింది. ఫ్లక్స్ రెడ్యూస్ అయితే స్పీడ్ ఏమైంది, అదే మనకి ఈక్వేషన్ ఉంది, అదేంటంటే N ప్రపోర్షనల్ టు EB/5, అవునా కదా. ఏమైంది ఇక్కడ, ఈ ఫైవ్ ఏమైందమ్మా, రెడ్యూస్ అయింది. రెడ్యూస్ అయితే స్పీడ్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. అంటే ద స్పీడ్ ఆఫ్ ద DC మోటార్ ఈస్ ఇంక్రీజెస్. అంటే దిస్ మెథడ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ అబోవ్ రేటెడ్ స్పీడ్. అబోవ్ రేటెడ్ స్పీడ్ గా యూజ్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకేనా, అదే నేను పాయింట్ చెప్పేది. సింపుల్ లాజిక్, నేను ఏం చేయలేదు ఇక్కడ. సింపుల్ గా నేను ఏం చేస్తానంటే ఒక రెసిస్టెన్స్ యాడ్ చేశాను. ఆ రెసిస్టెన్స్ యాడ్ చేయడం వల్ల మీకు ఆల్రెడీ చెప్తున్నానమ్మా, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను. ఒక వైండింగ్ లోకి కరెంట్ పాస్ చేయడం వల్ల సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే నథింగ్ బట్ సో కరెంట్ పాస్ అవ్వడం వల్ల, సో ఓన్లీ ద కరెంట్ పాస్ అవ్వడం వల్ల మాత్రమే ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంటు రెడ్యూస్ చేసామనుకో ఫ్లక్స్ కూడా రెడ్యూస్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ చేసామనుకో ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది మనకి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏమైంది, ఇక్కడ ఏం చేసావు నువ్వు, రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల కరెంట్ రెడ్యూస్ అయిపోయింది. కరెంట్ రెడ్యూస్ అవడం వల్ల ఏమవుతుంది, ఫ్లక్స్ రెడ్యూస్ అవుతుంది, అవునా. ఆ ఫ్లక్స్ రెడ్యూస్ అవడం వల్ల ఏమైంది, స్పీడ్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో ఇదే నా పాయింట్, ఇక్కడ కూడా చెప్పే పాయింట్. ఇట్ ఈస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దట్ ద స్పీడ్ ఆఫ్ ద DC motor inversely proportional to the flux. The speed of the DC motor inversely proportional to the flux. ఓకేనా, thus by decreasing the flux ని డిక్రీజ్ చేసావు కాబట్టి స్పీడ్ కెన్ బి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, సో టు కంట్రోల్ ద ఫ్లక్స్ ని కంట్రోల్ చేయాలి కాబట్టి ఏం చేసావు నువ్వు, ఒక రియోస్టాట్ ని కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఫీల్డ్ వైండింగ్ సిరీస్ కనెక్ట్ చేసావు. యాడింగ్ మోర్ రెసిస్టెన్స్ ఇన్ సిరీస్ విత్ ద ఫీల్డ్ వైండింగ్. ఈ రెసిస్టెన్స్ ని ఫీల్డ్ వైండింగ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే రెడ్యూసింగ్ ద ఫ్లక్స్. ఇన్ షంట్ మోటార్లో ఏంటంటే ద ఫీల్డ్ కరెంట్ ఈజ్ రిలేటివ్లీ వెరీ స్మాల్. దట్స్ వై ఏంటంటే I2R లాసెస్, అంటే ది లాసెస్ ఏంటంటే వెరీ తక్కువ అనమాట. ఓకేనా, సో దట్స్ వై దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్పీడ్ కెన్ బి కంట్రోల్డ్ అబోవ్ రేటెడ్ స్పీడ్. అంటే ద స్పీడ్ అబోవ్ రేటెడ్ స్పీడ్ కంటే
అబోవ్తో రొటేట్ చేయాలి అంటే ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా మన పాయింట్? నేను ఇందాక చెప్పాను చూసావా, అదే దట్ ఈస్ 4 పాయింట్ స్టార్టర్లో ఏం చెప్పాను ఇక్కడ, ఈ స్పీడ్ కంట్రోల్ని అబోవ్ రేటెడ్ స్పీడ్తో ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే అప్పుడు ఏమైంది మా ఫ్లక్స్ రెడ్యూస్ అయిద్దని చెప్పాను. ఫ్లక్స్ రెడ్యూస్ అయితే కరెంట్ రెడ్యూస్ అయిద్దని చెప్పాను అంతే కదా. కరెంట్ రెడ్యూస్ అయితే ఫ్లక్స్ రెడ్యూస్ అయితే, కరెంట్ రెడ్యూస్ అయిపోతే ఏమైంది, ఈ కరెంట్ దీనిలో ఫ్లో కరెంట్ రెడ్యూస్ అయితే ఇట్ లూజెస్ ఇట్స్ మ్యాగ్నెటిజం అని చెప్పాను. అందుకని వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పాను. అందుకని మనం 4 పాయింట్ స్టార్ట్కి వచ్చామని చెప్పాను. అదే ఇక్కడ పాయింట్. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ద మెథడ్, ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ అని చెప్తాడు. ఓకే, దిస్ మెథడ్ యూజ్డ్ ఫర్ అబోవ్ రేటెడ్ స్పీడ్. అబోవ్ రేటెడ్ స్పీడ్స్ కి వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. అబోవ్ రేటెడ్ స్పీడ్ కి మనం దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అబోవ్ రేటెడ్ స్పీడ్. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ మెథడ్. ఓకేనా, ఇది కూడా సేమ్. ప్రీవియస్ కేసులో ఏం చేశానంటే ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ కాబట్టి ఫీల్డ్ వైండింగ్ కి ఇన్ సిరీస్ లో రేషన్స్ కనెక్ట్ చేశాను. ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ కాబట్టి ఆర్మేచర్ వైండింగ్ కి సిరీస్ లో రేషన్స్ కనెక్ట్ చేశాను. సింపుల్, సేమ్ డయాగ్రామ్, ఏం చేంజ్ లేదు. ప్రీవియస్ ఇక్కడ కనెక్ట్ చేశాను రేషన్స్, ఇప్పుడేమో ఇక్కడ కనెక్ట్ చేశాను. ఓకేనా, రైట్. నార్మల్ కండిషన్ ఏంటమ్మా, వోల్టేజ్ అప్లై చేశాను, కరెంట్ పాస్ అవుతుంది. ఆర్మేచర్ కరెంట్ ఆర్ఏ అంటే ఈ రెసిస్టెన్స్ 0 అనుకోండి. ఓకేనా, సో అప్పుడు ఏమైతే కరెంట్ ఐఏ పాస్ అవుతుంది, రేటెడ్ కరెంట్ పాస్ అవుతుంది, రేటెడ్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది. ఏం చేంజెస్ లేదు, నో ప్రాబ్లం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో ఇప్పుడు ఏం చేస్తానంటే రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. జాగ్రత్త, ఇది ఒకటే లాస్ట్, లిజన్ కేర్ఫుల్లీ. సో ఆర్ఏ అంటే రెసిస్టెన్స్ నేను ఇక్కడ ఇంక్రీజ్ చేశానమ్మా. సో రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తే ఆల్రెడీ మనకు ఒక ఈక్వేషన్ ఉంది. దట్ ఈస్ ఏం చెప్పానంటే నీకు n ప్రపోర్షనల్ టు ఈబి మైనస్ ఈబి బై 5 అని చెప్పాను. ఈబి బై 5. సో ఫ్రమ్ దిస్ n ప్రపోర్షనల్ ఈబి బై 5 కదా. సో n ప్రపోర్షనల్ టు ఈబి బై 5 లో ఈబి ఈజ్ ఈక్వల్ ఈక్వేషన్ అంటే v మైనస్ ఐఏఆర్ఏ అనే ఈక్వేషన్ చెప్పాను, డివైడెడ్ బై 5. గుర్తుంది కదా. సో ఫ్రమ్ దిస్, ఓకేనా, ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ మనకి ఏం అవసరం లేదు. ఫస్ట్ కాన్స్టెంట్ కాబట్టి, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ షంట్ మోటార్ అంటే నేను ఇక్కడ ఏం ఎక్స్టర్నల్ యాడ్ చేయలేదు కాబట్టి, సో n ప్రపోర్షనల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v మైనస్ ఐఏఆర్ఏ అని చెప్పేస్తాను. ఎందుకంటే ఫ్లక్స్ ఎందుకు కాన్స్టెంట్ అని చెప్పానమ్మా, షంట్ మోటార్ లో ఆల్రెడీ మీకు చెప్పాను ఫ్లక్స్ అనేది కాన్స్టెంట్. సార్ మరి ఫ్లక్స్ కాన్స్టెంట్ అయినప్పుడు ప్రీవియస్ కేసులో మీరు ఫ్లక్స్ వేరీ అయింది కదా అనొచ్చు. ఎందుకంటే ఫ్లక్స్ ఎలా వేరీ చేశాను, ప్రీవియస్ కేసులో రెసిస్టెన్స్ ని యాడ్ చేయడం వల్ల ఫ్లక్స్ వేరీ అయింది. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఏం యాడ్ చేయలేదు. ఓకేనా, ఫీల్డ్ వైండింగ్ కి, రైట్. ఇన్ దిస్ కేస్ n ప్రపోర్షనల్ టు v మైనస్ ఐఆర్ఏ. ఇప్పుడు నువ్వేం చేసావు, ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేసావు. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయితే ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే ఈ ఐఏ ఇంటూ ఆర్ఏ ఏమైందమ్మా, ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా. ఈ ఐఏ ఇంటూ ఆర్ఏ ఇంక్రీజ్ అయితే వి మైనస్ ఐఆర్ ఏమవుతుంది, వి మైనస్ ఐఆర్ ఏమవుతామా, రెడ్యూస్ అవుతుంది, అవునా కదా. ఇది రెడ్యూస్ అయితే స్పీడ్ ఏమైంది, రెడ్యూస్ అయితే. సింపుల్ లాజిక్, అయిపోయింది, అవునా కదా. సో రైట్, అర్థమైంది నా పాయింట్. సో నా పాయింట్ ఇస్ వెరీ క్లియర్ అమ్మా. n ప్రపోర్షనల్ ఏం చెప్పాను ఇక్కడ, వి మైనస్ ఐఆర్ఏ అని చెప్పాను, అవునా. సో ఐఆర్ఏలో ఆర్ఏ ఇంక్రీజ్ చేశానంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందంటే టోటల్ వాల్యూ ఏంటి, రెడ్యూస్ అవుతుందని చెప్పాను. టోటల్ వాల్యూ ఏమంటే రెడ్యూస్. అదేంటి సార్ ఈ వాల్యూ ఇంక్రీజ్ టోటల్ వాల్యూ రెడ్యూస్ అవుతుంది, సింపుల్ లాజిక్. వి అనేది కాన్స్టెంట్ వాల్యూ, అవునా. ఇది ఏం చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వట్లా. అంటే 100 లో నుంచి ఫస్ట్ 10 ఉంది, 10 తీసేసాను, అప్పుడు ఏమవుతుంది 90 వస్తుంది, రైట్. ఈ వాల్యూ ఇది ఇంక్రీజ్ చేసావు. ఇప్పుడు ఇది ఇంక్రీజ్ చేసావు అంటే ఈ వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది కదా. 100 మైనస్ 20 ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 80 అవుతుంది. అప్పుడు డిక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది టోటల్ వాల్యూ. ఈ 100 అనేది ఏమో వోల్టేజ్ వాల్యూ మైనస్ ఐఆర్ఏ వాల్యూ దిస్ వన్. ఇక్కడేమో మళ్ళీ ఆర్ఏ చేంజ్ చేస్తావు, ఇంక్రీజ్ చేస్తే ఏమైంది 20 అయింది. అప్పుడు టోటల్ వాల్యూ ఏమైంది 80 వచ్చింది. అంటే ప్రీవియస్ వాల్యూ కంటే డిక్రీజ్ అయిందా లేదా, అంటే టోటల్ వాల్యూ ఏమవుతుంది, డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే స్పీడ్ ఏమైంది, డిక్రీజ్ అవుద్ది, అవునా కదా. సో ద స్పీడ్ ఆఫ్ ద డిసి మోటార్ ఈజ్ రెడ్యూసెస్ అనమాట, ఓకేనా. అంటే దిస్ మెథడ్ యూజ్డ్ ఫర్ బిలో రేటెడ్ వాల్యూస్, ఓకేనా. అంటే రేటెడ్ వాల్యూస్ కంటే బిలో రేటెడ్ వాల్యూస్ అంటే ఒక సపోజ్ 1000 RPM తో రొటేట్ అయ్యే మిషన్ రేటెడ్ వాల్యూ అయితే నేను బిలో రేటెడ్ వాల్యూస్ స్పీడ్ ఎంత కావాలంటే అంత మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి 600-700 RPM తో రొటేట్ చేయాలి సేమ్ మోటార్ని అంటే ఈ మెథడ్ యూజ్ చేసుకుంటాం. అదే
1300 తో రేటెడ్ చేయాలి అంటే ఏం చేస్తావు, అబోవ్ రేటెడ్ వాల్యూ కదా, ఇది రేటెడ్ వాల్యూ, ఇదేమో అబోవ్ రేటెడ్ వాల్యూ కాబట్టి ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ యూజ్ చేసుకుంటావు. ఓకేనా, బిలో రేటెడ్ వాల్యూ అయితే ఈ మెథడ్ యూజ్ చేసుకుంటావు, ఏంటి ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్. అబోవ్ రేటెడ్ వాల్యూ అయితే ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఓకేనా, రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ me, Amma. Tomorrow I will continue. Please put your attendance in chat box. అచ్యుత్, కుసుమ, శంకర్ సాయి, ఆల్ ఆఫ్ యూ ఓకేనమ్మా? మీకు ఏ డౌట్స్ ఉన్నా అందరూ మీరు అడగండి, నో ప్రాబ్లం. ఓకే, లాస్ట్ 5 minutes నిన్న యాక్చువల్గా కట్ అయిపోయింది, ఇప్పుడు యూ కెన్ ఆస్క్. అందుకే నాకు టైం ఉంది కాబట్టి నేను చూసాను. నెక్స్ట్ మెథడ్ నేను 2 మార్క్ క్లాస్లో చెప్పేస్తాను. ఓకే, రైట్. ఓకే, రైట్ అమ్మా, టుమారో ఐ విల్ కంటిన్యూ. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్.